ముకుందన్ లాస్ట్ మూవీ ఈ మార్కోకు ముందు అయ్యప్ప స్వామి గెటప్ లో ఒకటి చేశాడు. అప్పుడు ఏంటంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అతను చూసిన వెంటనే ఆ మాలలో అయ్యప్ప స్వామి ఏమో ఆ పాపతో అలా ట్రావెల్ అదంతా కూడా ఒక మంచి ఫీల్. బట్ ఆ మార్కో చూసాక లిటరల్లీ ఇంకా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ చూసినా కూడా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అంత ఘోరంగా తీశారు దాన్ని. ఇప్పుడు ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నామంటే దానికి ముందు ఒక ఓజీ పవన్ కళ్యాణ్ ఓజీది చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. నరుక్కుంటూ పోతానే ఉంటాడు. అసలు ఆ కత్తికి రెస్ట్ ఉండదు, ఈయనకి రెస్ట్ ఉండదు అనే రేంజ్లో. అది ఎప్పుడు వస్తుందో మరీ ఇంత బ్రూటలా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటివి కొన్ని టీజర్లు కొన్ని సినిమాలు వచ్చి మొత్తం అంత స్క్రీన్ అంత 70mm మొత్తం రెడ్ అయ్యే వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు అనుకోవాలా. అఫ్కోర్స్ నాని ఇంతకుముందు ఈ క్యారెక్టర్లు ప్లే చేసిన ఆయనకు వైలెన్స్ దసరాతోనే విపరీతంగా అలవాటు అయినా సరే యాక్చువల్లీ వి మూవీ ఉంది సుధీర్ బాబు చేసినప్పుడు, అందులో క్లాస్ అది కొంచెం వాట్ కైండ్ ఆఫ్ అది బ్రూటల్ అయినప్పటికీ దర్ ఇస్ ఎ బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. సో అతను అయితే లాస్ అయ్యి ఉంటాడు. అయితే ఇక్కడ ఎలా చూపెట్టారంటే డైరెక్టర్ దాన్ని ఆయన ఎలా చేశారంటే ఒక మర్డర్ జరిగి ఉంటుంది, చాలా ఘోరంగా జరిగి ఉంటుంది. బట్ అది నాని చేస్తుండగా చూపెట్టరు దాన్ని. ఫ్లాష్ కట్లో చూస్తే నాని చేశాడని తెలుస్తుంటుంది కానీ ఎలా చేశాడో చూపెట్టరు. బట్ ఇక్కడ హిట్ 3కి వస్తే మాత్రం లిటరల్లీ చేస్తున్నట్లుగా విజువలైజేషన్ చేశారు. యాక్చువల్లీ నాని అంటే అందరి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఇష్టం. బట్ ఇంత క్రూయల్గా ఇంత దారుణంగా కృష్ణార్జున నానిని అండ్ మీ దసరా నానిని చూసిన తర్వాత నానిలో వైలెన్స్ అందరూ బీభత్సంగానే చూశారు ఆల్రెడీ. కృష్ణార్జున సినిమా సరిగ్గా ఆడలా, ఇద్దరు నానిలో ఉంటాడు. అందులో ఒక నాని విపరీతం, ఇంతకు మించి చాలా. కృష్ణార్జున నానిదే కృష్ణార్జున యుద్ధం ఇన్ ద సెన్స్ ఒకటి ఉంది, అందులో బ్రూటల్గా ఉండడు. లేదు నానిదే ఈ రెండు నానీలు ఉంటారు. ఒక నాని చాలా అగ్రెసివ్గా ఉంటాడు, ఒక నాని సాత్వికంగా ఉంటాడు. ఆ సినిమా ఒకటి ఉంది. అండ్ జెండాపై కపిరాజు కొంచెం ఆ టైంలో అంత ఏదో ఉంటుంది అని చూపించినా అంతేం పెద్దగా లేదు. బట్ వైలెన్స్ అనేది నానికి ఇంతకు ముందు చాలా సినిమాల్లో అలవాటుగానే చూపించారు. బట్ ఇప్పుడు సైలెంట్గా ఉంటూ అంత వైలెన్స్ని చూపించాడు. ఇప్పుడు దసరాలో ఆ గెటప్ చూస్తేనే అర్థమవుతుంది ఖచ్చితంగా కొంచెం ఏదో చేస్తాడు అని. బట్ ఇక్కడ అట్లా కాదు కదా, చాలా డీసెంట్గా క్యూట్గా కూల్గా కామ్గా ఉంటూ అసలు అర్థం కాదు ఆయన వచ్చి అంత కొడతాడు అని. ఆ కొట్టించుకునే వాళ్ళని చూస్తేనే వాళ్ళ మొహాలు ఒక రకంగా ఉన్నాయి, పెద్ద పెద్ద విలన్లాగా. బట్ అవలీలగా కొట్టేస్తూ అవలీలగా చంపేస్తూ రక్తాన్ని అట్లా చిందిస్తూ ఉంటే ఆనందిస్తూ వెళ్తున్నాడు. బట్ ఈ మార్పులు సెన్సార్ బోర్డు అనేది ఎలా అగ్రి చేస్తుంది? అదే చెప్తున్నా, ఇంత ముందు సినిమాలు సెన్సార్ ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు నిన్ను యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ గుద్దినట్టు చూపొద్దు అంటారు ఇటువైపు. కారు గుద్దింది అనే ఒక సౌండ్, తర్వాత గోడ మీద బ్లడ్ వేస్తారు, ఓ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అని. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనిషి ఇలా ఉంటాడు. దిస్ ఈస్ బేసికలీ సెన్సార్ ఫ్రెండ్లీ షూట్స్. ఇవన్నీ అన్ని సినిమాల్లోనూ అలాగే ఉంటాయి. శంఖం సౌండ్, గంట బెల్ సౌండ్ వస్తే ఓకే. అట్లా ఇప్పుడు నువ్వు మనిషిని పొడవాలన్నా అంత రీసెంట్గా నువ్వు ఇట్లా పట్టుకుంటావు, వాడు ఇలా పొడుస్తావు, కింద పొడిచే చూపి వాడి ఎక్స్ప్రెషన్ విలన్ ఎక్స్ప్రెషన్, బ్లడ్ కారుతుంటుంది, వాడి ఎక్స్ప్రెషన్ తర్వాత ఇటు తోసేస్తావు, తోసి వాడు ఉల్టా పడతాడు, ఉల్టా పడితే ఇది కారుతా ఉంటుంది. ఇటు కూడా చూపిరు, అదే వాడిని ఉల్టా పడేసి చూపివ్వాలి. అది మన పాత రెగ్యులర్ స్టంట్ మాస్టర్లకు కూడా వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళకి తెలిసి ఇలాగే మనం చూపాలి అని. అట్లా చాలా సినిమాలు అయ్యాయి. మరి ఇది ఎప్పుడు మారిందో కూడా తెలియదు. ఆ టైం నుంచి అసలు ఇంకంతెందుకు ఇంకోటి చెప్పనా, నోట్లో కత్తి దూసి చెట్టుకి తగిలించిన సీన్లు చూసాం మనం, అరుంధతి. అక్కడ నుంచి మనం మొన్నటి వరకు కూడా ఉంది, RRR వరకు కూడా చూసుకోవచ్చులే, ఇట్లా చెట్లకు పొడిచి అట్లా ఉండేవి. ఈ అరుంధతిది ఏంటంటే అది వాడిని ఆల్రెడీ నువ్వు విలన్గా చూపించావు, పైనుంచి అది పడింది కాబట్టి ఏదో ఒక రకంగా. అరుంధతి కూడా మీకు ఇది తెలుస్తుంటుంది, చాలా ఘోరంగా తల మీద చెప్పలు కొట్టడం, అండ్ వాడు అఘోరా గెటప్, వాళ్ళ నాన్నల్ని వాళ్ళని పొడవడం, వాడు ఒక ఉమెన్ని ఇది చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవడో ఉంటే మగాడిని వాడు అట్లా తీసుకెళ్ళి చెట్టుకి ఇట్లా గుచ్చుతాడు. 2 years సినిమా అయిన తర్వాత కేవలం సెన్సార్కే అది మళ్ళీ 2 years వెయిట్ చేసి రిలీజ్ అయింది. అదే ఖచ్చితంగా చేయాలంటే అఫ్కోర్స్ అప్పటికి వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏని పెట్టి రిలీజ్ చేసుకుంటున్నారు. బట్ అవి హిట్ అవుతున్నాయి ఖచ్చితంగా. ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు యాక్చువల్గా మళ్ళీ వాటికి ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటంటే టీవీలో రావు, శాటిలైట్స్లో వేయకూడదు. ఇప్పుడు జనాలంతా కూడా ఈ వైలెన్స్ ఇప్పుడు చాలామంది ఎలా మాట్లాడుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక మృగం అనేది ఉంటుంది.
సో వాడికి ఏంటంటే ఈ సెక్షువల్ సీన్స్ వచ్చినప్పుడు పైకి అలా ఊరికే అన్నా కూడా వాడు లోపల ఎంజాయ్ చేస్తుంటాడు. దాన్ని క్యాష్ పాయింట్గా చేసుకొని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆ కథల వైపే పరిగెడుతున్నట్టు కనపడుతుంది ఇండస్ట్రీ. చిన్న సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది 40-50 లక్షల్లో అనుకోండి, అందులో సగం రొమాన్సే ఉంటుంది. అట్లీస్ట్ రొమాన్స్లో టికెట్లు వెళ్తాయి. సెన్సార్ సవరించబడింది, అది ఎక్కడ సవరణ జరిగిందో పర్టికులర్ టైం దొరకట్లే నాకు. అదే 90 ml అనే సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది 2017 or 19 సమ్ అరౌండ్ 90 ml. చీకటి గదిలో చిత్త కొట్టుడు ఎప్పుడు రిలీజ్ అయింది? అప్పుడే. అదే ఆ టైంలో కరోనాకి ముందు కరోనా తర్వాత ఎక్కడో సవరణ జరిగింది. అంటే సినిమాని బ్రతికించాలి ఎలాగైనా థియేటర్కి రాని సంథింగ్ వీళ్ళకి దొరికిన ఛాన్స్ అదే. అవునవును. కరోనాకి ముందు కరోనా తర్వాత ఎక్కడో దగ్గర చిన్న సవరణ జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పనా? 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు సార్ 50% ఆక్యుపెన్సీ ఉంది, మీరు ఇంక ఇలాంటి సర్టిఫికేట్లు ఇస్తే ఆ 50% కూడా రారు, కొంచెం మా గురించి ఆలోచించండి అంటే ఆ ఏ మార్కులో కొన్ని సవరణలు చేశారు. కొంచెం రక్తం 2 చుక్కలు ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం వైలెన్స్ ఒక ఇంత అద్దను ఎక్కువైనా పర్లేదు, కొంచెం రొమాన్స్ ఒక ముద్దు పెట్టుకున్నా పర్లేదు అన్నట్టుగా చిన్న చిన్న సవరణలు జరిగాయి. ఆ చిన్న సవరణలు ఏంటంటే మనకు 70 అంత పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో బూతులు కూడా బూతులే నాని నోటుకుండా ఫస్ట్ టైం విన్నాం ఆ బూత్. ఇంతకుముందు అన్నీ కూడా అసలు పీపులు లేకపోతే కట్లు ఆ రేంజ్లో ఉండేవి. కళ్ళు మింగే అని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఈయన. ఎప్పుడైతే మీకు తెలుసా మనం రెడ్డి కమ్మ ఇట్లా కులాల గురించి కూడా మాట్లాడొద్దు, అది కూడా తప్పే అనే వచ్చినప్పుడు అమ్మరాజ్యంలో కడప రెడ్లు మొత్తం కట్టే, అది సాంగ్ కూడా కట్ చేసి రిలీజ్ చేసిన సినిమా అది. కరోనా ముందు సిట్యువేషన్స్. కరోనా తర్వాత ఏమైందంటే ఎక్కడో ఏదో చిన్న సవరణ జరిగి వీటన్నిటికీ పెంచేసరికి ఓపెన్ డోర్స్ అయ్యేసరికి అయిపోయింది. ముందుగా థియేటర్ పంపించడానికి ఓటీటీ నుంచి కూడా తప్పించుకోవడానికి కూడా ఉంది. ముందుగా థియేటర్లో ఆడాలి ఫస్ట్ ఖచ్చితంగా. బట్ అంటే ఓటీటీ కొనాలి అంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి అన్నట్టు ఉండాలి. కొనాలంటే ఉండాలి. అట్ ద సేమ్ టైం దానికంటే ముందు థియేటర్లో రిలీజ్ చేస్తారు కాబట్టి థియేటర్ కూడా జనాలు రావాలి. అవి ఉంటేనే జనాలు వస్తారు. అంటే కరోనా తర్వాత థియేటర్కి జనాలు రావాలి అంటే ఏదో విజువల్ వండర్ ఉంటే తప్ప మేము రామని కూర్చున్నారు వీళ్ళు కూడా. నువ్వు అవతారో లేకపోతే ఇంకేదో చూపిస్తే కానీ మేము రాము. మేము రావాలి అంటే నాకు అదేదో చూపించు, ఎందుకంటే మాకు అంతకంటే మసాలా ఓటీటీలో దొరుకుతుంది, అది కూడా నువ్వు చూపిస్తే మేము వస్తామని వీడు కూర్చున్నాడు. వీళ్ళందరూ ఎప్పుడు సవరణ చేశారో తెలియదు. ఆ సవరణ 50% ఆక్యుపెన్సీ తర్వాత ఫుల్గా జనాలు వచ్చింది సీతారామం బింబిసార. అప్పుడే బలగం తర్వాత బింబిసార సీతారామం ఫస్ట్ జనాలను తీసుకొచ్చింది. తర్వాత కార్తికేయ కంటిన్యూ చేసింది, అది సంక్రాంతి దాకా కొనసాగింది. సంక్రాంతి తర్వాత ఎప్పుడో ఫిబ్రవరి ఫస్ట్ క్రాక్ అనుకుంటా, లేదు సంక్రాంతి తర్వాత ఎప్పుడో ధమాకా ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడో మన సంక్రాంతి కూడా తర్వాత మార్చిలోనో ఏదో టైంలో బలగం వచ్చింది. ఆ టైంలో దాని ముందే బింబిసార సీతారామం దసరా ముందే ఈ జూలై ఆగస్టు టైంలో ఎప్పుడో వచ్చి అది కంటిన్యూ చేసింది 6 నెలలు. నెక్స్ట్ సంక్రాంతి అప్పుడెప్పుడు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సంక్రాంతి అది దాని ముందు. అప్పటి నుంచే ఈ ఫుల్ ఆక్యుపెన్సీలు వచ్చాయి, అంతకుముందు లేవు. 50-50 ఆక్యుపెన్సీ, అటువైపు ఏమో 50 ఆక్యుపెన్సీ ఒక ఇదంటే ఇంకా ఆ టికెట్ రేట్ కూడా ₹2. నేల మీద కూర్చుంటే ₹2, కొంచెం కుర్చీలో కూర్చుంటే ₹5, బాల్కనీలో కూర్చుంటే ₹15. దానికి వాళ్ళు థియేటర్లు మూసారు. ఇక అది ఇట్లా ఉండొద్దని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు ఒప్పందం చేసుకొని అదే టైంలో మన సినిమాని బతికించుకోవాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే ఓటీటీలో విపరీతమైన మసాలా దొరుకుతుంది వీళ్ళకి. అవన్నీ మనం సినిమాలో కూడా కొంచెం పోన్లేండ్ అని వదిలేస్తే చూసి చూడనట్టు అప్పుడు మన సినిమాకి జనాలు వస్తారు అని అన్నారు. ఆ పోన్లే చూసి చూడనట్టు కాస్త ఒకడిని చూసి ఒకడు, మరి అందులో ఈ అనే బూత్ ఉంటే మరి దీంట్లో నేను ఆ అని పెట్టుకుంటే తప్పే ఉంది అని ఒకరిని చూసి ఒకడు రెచ్చిపోయారు సవరణలు చేసుకుంటూ. ఇప్పుడు మనం చూసే సినిమాలు ఏంటంటే దీంట్లో ఒక్కొక్కరితో ఒక్కో పంద. కొంతమంది బూతుల మీదే వెళ్ళారు, కొంతమంది డబుల్ మీన్ డైలాగుల మీదే వెళ్ళారు, ఇంకొంతమంది ఇంకో రకంగా, ఇంకొంతమంది వైలెన్స్ని మాత్రమే నమ్ముకున్నారు. ఆ వైలెన్స్ని కాస్త మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ వైలెన్స్ ఇంతకు ముందు కూడా దీంట్లో ఉండే, ఏది మన హారర్ కామెడీ సినిమాలు, 1-2 హారర్ కామెడీ చంద్రముఖి నుంచి స్టార్ట్ అయింది ఆ ట్రెండ్. ఒక ప్రేమ కథా చిత్రం తర్వాత ఒకరిని చూసి ఒకరు హారర్ కామెడీ. అప్పుడు సంవత్సరానికి ఒక 300 సినిమాలు రిలీజ్ అయితే 299 హారర్ కామెడీలే ఉండేవి. శ్రీనగర్ కాలనీ మొత్తం పోస్టర్లు.
ఒకానొక దశలో దయ్యం కూడా భయపడేది ఆ పోస్టర్లు చూసి. అంత విచిత్రంగా ఉండేవి అవి. అట్లా హర్రర్ కామెడీ అంటే ఇక సర్వనాశనం చేసి పడేశారు. దాంట్లో మెప్పించడానికి ఇప్పుడు దయ్యం నీ జుట్టు పీకేది, నిన్ను కొరికేది, ఏమేమో చేసేవి కాస్త బ్రూటల్గా చూపించడం స్టార్ట్ చేశారు. ఆ బ్రూటాలిటీ కాస్త హర్రర్ కామెడీ కొంచెం తప్పించుకుంది, కానీ బ్రూటల్ అలాగే మిగిలి దీనికి ఇంకా వేరే వేరే హంగులు అవి కాస్త ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇంక ఇది ఇంకా కొనసాగుద్ది, ఇంకెక్కడికో వెళ్ళొద్ది. ఇప్పుడు ఇవంతా మార్కో వచ్చిన తర్వాత యానిమల్ చూసిన వాళ్ళు ఏముందిలే అనుకున్నారు. యానిమల్ చూసినప్పుడు అంతకుముందు సినిమాలు ఏముందిలే అన్నారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఓజీ వస్తుంది, అది ఇంకా దారుణం. ఓజీ సుజిత్ది, మన పవన్ కళ్యాణ్ ఓజీ. అదైతే ఇంకా మొత్తం రక్తపాతమే, రక్తంలోనే ఉంటావు నువ్వు. నీకు సడన్ గా సునామీ వచ్చినా మొత్తం ఎర్రగానే ఉంటుంది. ఆ రేంజ్ రక్తం అది. బట్ అంత దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మేబీ అంత దారుణంగా అంటే ఎందుకు చేశారు? ఈజ్ ఏ పొలిటీషియన్, నువ్వు ఈజ్ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నప్పుడు కాదుగా, అంటే గెలిచి లేడు దెన్ అట్లా. బట్ వాట్ ఎవర్, అందులో మాత్రం చాలా ఉంది. అండ్ ఇంకా 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 రానున్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు స్పిరిట్, దానికి నెక్స్ట్ బ్లడ్ బాత్ అది. అండ్ ఇట్లా ఇంకా ఉన్నాయి. అండ్ ఇవి పక్కన పెడితే చిన్న చిన్న సినిమాలు మనల్ని భయపెట్టే వాళ్ళు వస్తారు కొంతమంది, వాళ్ళు కూడా ఎక్కువ వైలెన్స్ ఉంటే సినిమాలు బాగా చూస్తున్నారంట అని ఇక్కడ ఈ పిచ్చి పిచ్చిగా తీసే వాళ్ళు ఉంటారు. దాంట్లో అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటారు. ఇప్పుడు స్పిరిట్లు గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారికి అదేంటో తెలియదు, ఆయన్ని ఎవరైనా పొడిచినా లేకపోతే ఆయన ఎవరినైనా పొడిచినా, ఆయన ఎవరైనా నరికినా ఆ బ్లడ్కి ఆయనకున్న రిలేషన్షిప్ ఏదో నాకు తెలియదు, కానీ ఆయన చేతికి అట్లా బ్లడ్ మరక అంటుకుంటేనే ఒక తెలియని ఒక ఆరా క్రియేట్ అయిపోద్ది ఆ స్క్రీన్ మీద. అది బాహుబలి టైంలో ఆ ఒక చుక్క పడ్డప్పటి నుంచి ఉంది. వాట్ ఎవర్, అది ఎందుకో తెలియదు కానీ ఆ బ్లడ్కి ఆయనకున్న అనుబంధం మరి అట్లా టచ్ అయితే చాలా స్క్రీన్ మీద ఒకలాంటి వైబ్ క్రియేట్ అవుద్ది. అది ఎవరికి ఏ హీరో ముందు ఛత్రపతిలోను రక్త స్నానం చేసినా కూడా ఆ సొరని చంపి అయినా సరే అంత క్రియేట్ అవ్వలా. ఆ బాహుబలి క్లోజ్అప్ లో ఆ ఫస్ట్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ ఒక చుక్క రక్తం ఇట్లా వస్తుంది చూడు, అప్పటి నుంచి అది అయిపోయింది. ఇక అది కంటిన్యూ అవుతా వస్తుంది. ఇప్పుడు నాని పరిస్థితి ఏంటి ఓవరాల్గా వస్తే, అర్జున్ సర్కార్ అనే క్యారెక్టరైజేషన్ చూస్తే ఇది వరకు ఓకే, విశ్వక్సేన్ చేసింది, అడ్విషేష్ చేసింది ఓకే, బట్ ఈ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ తెలుస్తుంది మనకు, అది ఒక ఫ్లేవర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక సిఐడి సిరీస్ లాగా. ఇది ఒక మంచి యూనివర్స్, క్రైమ్ యూనివర్స్. ఎంతోమంది ఆఫీసర్లు రావచ్చు, ఎన్నో కేసులు పరిష్కరించుకోవచ్చు. తర్వాత ఈ యూనివర్స్లో అప్పుడప్పుడు ఆ ఆఫీసర్లు ఈ ఆఫీసర్లు కలిసి కూడా పనిచేయచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ సిరీస్. ఇది నానిదే వాల్ పోస్టర్ సినిమా మీదే వచ్చేది. సో ఇది కంటిన్యూ అవుతుంది. నీకు 250 సినిమా 350 సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎంతమంది హీరోలైనా ఉండొచ్చు, ఎన్ని కేసులైనా పరిష్కరించుకోవచ్చు.